జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన, అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఈరోజు రాజ్యాంగ పరిధిలో ఎస్సీలకున్న 15% రిజర్వేషన్లను గ్రూప్ 1 కింద 1%, గ్రూప్ 2 కింద 9%, గ్రూప్ 3 కింద 5%, 15% రిజర్వేషన్లను ఈ రకంగా పంచడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, పొలిటికల్ రిజర్వేషన్స్ కావచ్చు, ఆల్ అదర్ రిజర్వేషన్స్ అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ నివేదికను తీసుకొని వచ్చి మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు వచ్చినాయి. ఈరోజు కృష్ణమాదిగతో మొదలు పెడితే చాలామంది 30-35 సంవత్సరాలలో ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు అధ్యక్ష. ఈ ఉద్యమంలో కూడా చనిపోయినారు. ఇంతకుముందు పెద్దలు దామోదర రాజనరసింహ గారు చనిపోయిన కుటుంబాల గురించి ఆలోచన చేయాలి అని వారు అన్నారు. ఎస్, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళను లేదా మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళను ఆదుకునే అవసరము, బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. నేను తమరి ద్వారా వారికి నేను మాట ఇస్తున్నా, రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే దాంట్లో ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు. ఎందుకంటే పిల్లలు చనిపోతారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కింద మనం వాళ్ళను ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఇల్లు ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం కింద నిన్ననే మనం కొన్ని పథకాలు ఇచ్చుకున్నాం. ఆ కుటుంబంలో చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఆ కుటుంబం అంటే వాళ్ళ సోదరులు సోదరిమణులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ అప్ టు 4 lakhs ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో వాళ్ళ ప్రాధాన్యత కింద ఆ కుటుంబాలకు, ఆ చనిపోయిన కుటుంబాలకు ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా వారికి మాట ఇస్తున్న అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక ఉద్యమం జరిగినప్పుడు, ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా 51% ఆమోదిస్తే సరిపోతుంది ప్రజాస్వామ్యంలో. కానీ ఈ నిర్ణయంలో 100% అందరూ ముందుకు వచ్చి నిలబడి ఈ వర్గీకరణకు సంపూర్ణంగా మద్దతు పలికినరు. ఇకనైనా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బయట ఉన్న చాలా సంఘాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్ని సమర్థిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మా మిత్రులు వివేక్ వెంకటస్వామి గారు రిజర్వేషన్ పర్సంటేజ్ 15 నుంచి 18% పెంచాలి పాపులేషన్ అని అన్నారు. ఎస్, వాళ్లకు దామాషా ప్రకారము జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. 2026 జనాభా లెక్కలు పూర్తి కాగానే ఆ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా దామాషా ప్రకారం ఆ రిజర్వేషన్లని ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి పంచే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సభ ద్వారా వారికి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక రిజర్వేషన్ పెంచాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా, మన దగ్గర ఉన్న సమాచారం 2011 యొక్క జనాభా లెక్కలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి అధికారికంగా. ఆ తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. కాబట్టి రిజర్వేషన్లు పెంచడానికి ఒక సహేతుకమైన విధానం ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జనాభా లెక్కలు మళ్ళీ మొదలు పెడుతుంది. 2020లో నాకు తెలిసి ఆ జనాభా లెక్కలు మొత్తం తేలుతాయి. ఆ జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను కూడా పెంచుతుంది ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం, సహేతుకబద్ధంగా వాళ్ళకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు నేను ఈ జాతులకు నేను మాట ఇస్తున్నా, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు,
గతంలో ఏదైనా అన్యాయం జరిగినా కూడా దాన్ని సరిదిద్ది భవిష్యత్తులో మీకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణను తీసుకుంటుంది. అమలు చేసే విధానంలో కూడా పారదర్శకత పాటిస్తాము. ప్రతిపక్షాలను అన్నిటిని కూడా కలుపుకొని ఇట్లాంటి విషయాలలో భేషజాలకు పోకుండా అందరినీ సంప్రదించి అందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్లే విధానాన్ని మా ప్రభుత్వము అవలంబిస్తుంది. ఈరోజు సహకరించిన ప్రతిపక్షాలకు అందరికీ, సభలో చర్చలో పాల్గొన్న సభ్యులందరిని కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తమరికి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.